హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి ఈ పాతకాలం నాటి వంటలు చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు కుదిరింది. ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి గుత్తి వంకాయ కర్రీ. మసాలాలు వాడకుండా ఫ్రెష్ వంకాయలతో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. వంకాయలతో ఏదైనా ఈజీగా చేసుకోవాలి, మసాలా ఉండకూడదు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. మన అమ్మమ్మలు మసాలాలు లేకుండానే వాడతారండి. అలాగే నేను పుల్కాలు కూడా చేశాను దీంట్లోకి. అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. చాలా బాగా సాఫ్ట్గా ఉంటాయి. ప్రాసెస్లోకి వచ్చేసరికి మనం పెసరపప్పు, మినప్పప్పు, శనగలు, మిరియాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దాంట్లోనే జీలకర్ర, ఎండు కొబ్బరి, గసగసాలు వేసి వేయించుకోవాలి. దీంట్లో మనం చెక్క, మొగ్గ అలాంటివి ఏమీ వేయము. గసగసాలు మాత్రమే. గసగసాలు పాతకాలం నుంచి వాడతారు. అది చాలా మంచిది హెల్త్కి. వీటిని బాగా వేయించుకోవాలి. బాగా రోస్ట్ అయిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని చింతపండు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, ఎర్రగడ్డలు, టమాటాలు అన్నీ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ముందు వెనకగా చెప్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని సాఫ్ట్గా మెత్తగా బ్లెండ్ అయ్యేలా చేసుకోవాలి. చాలా స్మూత్గా రావాలన్నమాట. అలాగే వంకాయలని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే వంకాయలని చాలా బాగా ఫ్రెష్గా ఉండే వంకాయలతోనే బాగుంటుందన్నమాట కూర. వంకాయలు చెట్టు నుంచి కోసిన 2-3 రోజుల్లోపే చేసుకుంటే కరుణ ఎక్కకుండా ఉంటుంది. కరుణ అంటే చేదు ఎక్కకుండా ఉంటుందన్నమాట. ఈ ఫ్రెష్గా చేసుకుంటే ఏ వంకాయలతో ఏ కూరైనా చాలా బాగుంటుందన్నమాట. దీనికోసం నేను ఇక్కడ వంకాయని 4 బద్దలుగా చీల్చుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నాను. సోడా కూడా వేసుకోవచ్చు. వంకాయలు కోసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. చూసారా పురుగులు వచ్చినాయి, అందుకోసమే కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి లోపలంతా కడిగేసుకొనేసి ఇలా పేస్ట్ని కొంచెంగా 4 సైడ్లు నీట్గా ఓపిక కూరుకున్నామంటే చాలా బాగా లోపలికంతా పడుతుంది. అలా కూరుకున్న వాటిని కొద్దిగా నూనె వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని దాంట్లోనే కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోకి గుత్తి వంకాయలు ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకునేసామంటే సరిపోతుంది. కాడలు ఎక్కడైనా పొడుగ్గా అనిపిస్తే కట్ చేసుకొని నీట్గా నూనెలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్యూమినియం కానీ ఇనుము కానీ వాడలేదు. దీంట్లో చింతపండు వేసాను కాబట్టి, చింతపండు వేయకపోతే ఇనుము బ్రహ్మాండంగా వాడుకోవచ్చండి. వాడుకున్న తర్వాత గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఈ గుత్తి వంకాయ కూర నేను స్టీల్ దాంట్లో చేశాను కాబట్టి అడుగు మందంగా ఉండేది తీసుకున్నాను. అలాగే మధ్యలో ఎక్కువగా కదుపుతూ ఉండాల్సి వస్తుంది. ఒకసారి కదిపేసి దాన్ని మూత పెట్టేసి ఇక్కడ నేను పుల్కాల కోసం కలుపుతున్నాను. పుల్కాలు చేసుకునేటప్పుడు పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్, ఉప్పు వేసుకొని వేడి వాటర్తో కొంచెంగా వేసుకుంటూ చపాతీ కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడు బాగా పొంగుతాయి. ఈ పిండి కలుపుకునే లోపే మనకి ఇక్కడ ఉడికేసింది. పూర్తిగా ఉడకకపోయినా బాగా నూనె పైకి తేలుతూ ఉడుకుతుంది అనమాట. ఇది స్టీల్ది కాబట్టి అప్పుడప్పుడు కదుపుకుంటూనే ఉండాలి. 15-20 మినిట్స్లో ఉడుకుతుంది. ఈ 15-20 మినిట్స్ మనం 3-4 టైమ్స్ అంటే 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ చూసుకున్నామంటే సరిపోతుంది. అలాగే రోటీలు రుద్దుకునేది చూద్దాము. రోటీలు రుద్దుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చపాతీలాగా 2 సైడ్లు రుద్దుకుంటూ చేసుకోకూడదు. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది నేను మహారాష్ట్రలో నేర్చుకున్నాను. అక్కడ నాకు పంజాబీ వాళ్ళు నేర్పించారు. వాళ్ళైతే చాలా బాగా ఒక్కసారి రుద్దారంటే ఇంకా అది రౌండ్గా ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను అలా ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా వచ్చేసి ముక్క ఉడికిందంటే వచ్చేసినట్టే. బాగా ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ ఆసమ్ ఉంటుంది ఇలా చేసుకుంటే. పుల్కాలు కాల్చుకోవడం కోసం 2 సైడ్లు లైట్గా కాల్చుకొని ఇలా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా తినము అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఎక్కడన్నా హోల్ పడిందంటే ఆ హోల్ దగ్గర మనం గట్టిగా పట్టుకున్నామంటే చాలు, పుల్కాలు పూరిల్లా పొంగుతాయి. అంతే అండి, సాఫ్ట్గా పుల్కాలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళు నెయ్యితో వేసుకొని తింటారనమాట. ఇక్కడ మహారాష్ట్రలో కానీ నార్త్ ఇండియన్స్ అంతా నెయ్యి వేసుకొనేసి బాగా కలుపుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై అనమాట. బాయ్.